రాష్ట్రంలో పూర్తిగా కరువును పారద్రోలడంతో పాటు ప్రతి కుటుంబం నెలకు 10,000 రూపాయలు ఆర్జించాలంటే డ్వాక్రా సంఘాలకు పూర్వ వైభవం తీసుకురావడమే ఏకైక మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. మహిళా సంఘాలకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు కనీస విద్య అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. డ్వాక్రా సంఘాలలో అక్షరాస్యత పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంటికి ఇల్లాలే సౌభాగ్యం. ఆ గృహలక్ష్మికి సరస్వతీ కటాక్షం మెండుగా ఉంటే ఆ ఇంట ఆర్థిక కష్టాలే దరిచేరవు. మహిళామణులకు కనీసం విద్య అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ప్రతి కుటుంబం నెలకు 10,000 రూపాయలు సంపాదించడమే లక్ష్యంగా వారిని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మహిళా సంఘం కుటుంబ సభ్యురాలికి ఆదాయం సమకూర్చడానికి సెర్ప్ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, టాటా ట్రస్ట్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ కలిసి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని నిర్దేశించారు. ప్రతి నెల 19వ తేదీన ఈ ప్రణాళికపై సమీక్ష నిర్వహిస్తామని సీఎం తెలిపారు. డ్వాక్రా సంఘాల మహిళలకు కేవలం ఆదాయ మార్గంతో పాటు అక్షరాస్యత పెంచేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. వీరు తయారు చేసిన హస్తకళా వస్తువులు విక్రయించేందుకు ఈ మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. పాల ఉత్పత్తులు, పశుసంవర్ధక రంగాల్లో ఆదాయ ఆర్జనకు విస్తృత అవకాశాలున్నాయని, ఆయా రంగాల్లో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న టెక్స్టైల్ రంగంలో రాణించేందుకు తగిన నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రాంతాల వారీగా పొదుపు మహిళలు చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి సూక్ష్మ ప్రణాళికలను తయారు చేయాలన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి వారి ఆదాయం పెంచేందుకు పథకాలు రచించాలని సూచించారు.